పెద్దశంకరంపేట మండలంలోని సర్వే నంబర్ 1లో అన్యాక్రాంతమైన భూములను సర్వే చేసిన అనంతరం అక్రమదారులపై చర్యలు తీసుకుంటామంటున్న అడిషనల్ కలెక్టర్ జె వెంకటేశ్వర్లు, ఆర్డీఓ జి అంబదాస్ రాజేశ్వర్. అక్రమ భూమిని పరిశీలించిన అధికారులు కబ్జాదారులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్ఏ గారికి తెలపడం జరిగింది. చేసింది సార్. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చింది ఇదంతా ఎలా అండి? వన్నే సార్, అదంతా వన్నే సార్. రోడ్ అవతల కూడా కొంత ఉంటుంది సార్. ఇట్లా సార్ రోడ్ అవతల ఉండని ఇటువైపు సర్వే నెంబర్ 1 బౌండరీ ఎక్కడ వరకు ఉంటుంది? మ్యాప్ ఉందా? మన డిఐ సర్వే చేసిన ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టింది బౌండరీ? మండీలో సర్వే గిరిదావరిగా పంచాయతీ కార్యదర్శి సార్. రెండు సార్లు సర్వే అయింది కదా, సర్వే బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తెలియదా? ఎప్పుడు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? దీంట్లో వచ్చాను సార్, 6 months అవుతుంది. 6 months నుంచి ఐడియా లేదా? ఇది వెంచర్ అయింది సార్, రీసెంట్ అయింది సార్. అవును అయింది, మరి వాళ్ళకి పర్మిషన్ ఉందా? వాళ్ళ దగ్గర నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయిందా? చూసినావా నువ్వు? పంచాయత్ సెక్రటరీ నాన్ అగ్రికల్చర్ మనం ఇస్తాం కదా, కన్వర్షన్ అయిందా కాలేదా? డిటీసీపీ లేట్ అప్రూవల్ ఉందా లేదా? పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉన్నా సార్. పంచాయత్ సెక్రటరీ కూడా బిల్లు సమన్ చేయి. ఇక్కడ ఇల్లీగల్ ప్లాస్టింగ్ జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్లో వెంచర్ వేసారు అని కంప్లైంట్ వచ్చింది. ఆర్డీఓ గారు లాస్ట్ వీక్లో ఒకసారి సర్వే కోసం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేపు సండే కదా, మండే ట్యూస్డే రోజు మళ్ళీ సర్వే పెట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ డిసైడ్ చేస్తాము. ఎవరైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిందో వాళ్ళ మీద ల్యాండ్ను తిరిగి స్వాధీనపరచుకోవడం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.